ఓటర్ మహాశయులారని ఒకటే దండం పెట్టి చెప్తా ఉన్నా, డబ్బుకు మద్యానికి లొంగిపోకుండా మీ 5 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ భావితరాల భవిష్యత్తు ఈ 5 సంవత్సరాల కాలంలో 50 ఏళ్ళ విధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే లక్షల కోట్లు అప్పైందని వీళ్ళు చెప్పారు కాంగ్రెస్. మరి ఏ ఒక్కనైనా పట్టుకున్నారా? ఈ ఇలా చాతగాని ప్రభుత్వం, ఈ చాతగాని పార్టీలకు చాతగాని ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అప్పచెప్తే, మన ప్రజల భవిష్యత్తును అప్పచెప్తే ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక్కరిని పట్టుకోకపోగా వీళ్ళను ఏదో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఆ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం, ఈ కార్ రేస్, ఆ కార్ రేస్ అని ఇట కాలయాపన చేస్తూ ఉన్నారు. మనల్ని ఓటు బ్యాంకింగ్ అనే వాడుకుంటా ఉన్నారు. ఇంకా తెలుసుకోకపోతే, వీళ్ళ మాయల నుంచి ఇంకా బయటకు రాకపోతే మనం ఇంకా నష్టపోతాం. మన భావితరాల భవిష్యత్తు కూడా నష్టపోతుంది. అందుకని మనం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పోయినా నీళ్లు, నిధులు ఎవరింటికైనా, సంపద అంతా ఎవరు కొలగొట్టారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అయినా పెడతారు డబ్బులు, ఓటుకు 1000 కాదు, 2000 కాదు, 4000 అయినా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మనం ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవాలి.